భైంసాలో హిందూ వాహిని ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఉగాది పురస్కరించుకుని రైతులు పొలం బాట పట్టారు. పంట చేనులో పంచ పాండవులను ప్రతిష్ఠించి వ్యవసాయ పనిముట్లకు పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించారు. ఈరోజు హిందూ వాహిని మహిషా శాఖ ఆధ్వర్యంలో మన శివాజీ చౌక్లో శ్రీ ఉగాది పండుగ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా పచ్చడి వితరణ కార్యక్రమం, పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు రామారావు పటేల్ గారు రావడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఏదైతే మన నూతన సంవత్సరం ఈనాటి నుండే ప్రారంభమవుతుంది, ప్రకృతిలో మార్పు కూడా వస్తుంది. జనవరి 1 వద్దు ఉగాది ముద్దు అనే నినాదంతో హిందూ వాహిని ముందుకు పోతూ ఉన్నది. కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే విధంగా రాబోయే తరానికి నా ధర్మాన్ని చూపించే విధంగా ఈనాటి యువతరం పనిచేయాల్సిందిగా కోరుతూ, అలాగే రాబోయే ఏప్రిల్ 6 ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు మన గోశాల నుండి శ్రీరామ శోభయాత్ర సందర్భంగా ఈ యొక్క శోభయాత్ర ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ శోభయాత్రలో ప్రతి ఒక్క హిందూ బంధువు పాల్గొని మన యొక్క ధర్మాన్ని నలుమూలలా చాటి చెప్పే విధంగా ఇది నా దేశంలో ధర్మంలో హిందూ యువత యొక్క సన్మార్గం వైపు నడిపించాలనే ఉద్దేశంతో ఈ శోభయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని హిందూ యూనిటీని చూపించాల్సిందిగా కోరుతూ, ఈ శోభయాత్రను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, అలాగే మరొకసారి ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం సందర్భంగా శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ప్రతి రైతు సోదరులకు పంటలు మంచిగా పండాలి, ఆయుష్ ఆరోగ్యంతో ఉండి ఉండాలని ఆ భగవంతుడు. ప్రతి రైతు సోదరులకు పంటలు మంచిగా పండాలి, ఆయుష్ ఆరోగ్యంతో ఉండి ఉండాలని ఆ భగవంతుడు.